హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మన హీరో పేరు రమణ, తంది గుంటూరు. మన హీరో వాళ్ళ అమ్మ పేరు వసుంధర, నాన్న పేరు సత్య. సత్యకి ఒక చెల్లి ఉంటుంది, తన పేరు బుజ్జి. బుజ్జికి పెళ్ళయి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. వీళ్ళందరిది ఉమ్మడి కుటుంబం. అందరూ ఒకే ఇంట్లో ఉంటూ చాలా సంతోషంగా ఉంటారు. మార్క్స్, తంది కూడా గుంటూరే. మార్క్స్కి అలాగే వాళ్ళ అన్నకి సత్య అంటే అస్సలు పడదు. అందుకు వాళ్ళిద్దరూ కొంతమందితో కలిసి సత్య వాళ్ళ మిర్చి ఆటని బాంబులు పెట్టి పేల్చేస్తారు. దాంతో సత్య వాళ్ళకి మార్క్స్ వాళ్ళకి పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో బుజ్జి వాళ్ళ భర్త అనుకోకుండా మార్క్స్ వాళ్ళ అన్నని చంపేస్తాడు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఒక నిప్పురవ్వ ఎగిరొచ్చి రమణ కంట్లో పడుతుంది. దాంతో తన ఎడమకన్ను ఒక సైడ్ సరిగ్గా పనిచేయకుండా అయిపోతుంది. ఈ గొడవ చూసిన వసుంధర రమణాన్ని సత్యాన్ని వదిలేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. మార్క్స్ వాళ్ళ అన్నని చంపిన కేసులో బుజ్జి భర్తకు శిక్ష పడకుండా సత్యాకి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అలా ఎందుకు జరిగింది అనేది మనకి స్టోరీ ముందుకెళ్ళే కొద్ది తెలుస్తుంది. వసుంధర వాళ్ళ నాన్న పేరు స్వామి. తను ఒక రాజకీయ పార్టీలో మినిస్టర్. స్వామి వసుంధర తన దగ్గరికి వచ్చేసిన తర్వాత తనకి ఇంకో పెళ్లి చేసి తను ఇంకో కొడుకుని కనేలా చేస్తాడు. వసుంధర రెండో భర్త పేరు నారాయణ. స్వామి తన వంశంలో పుట్టబోయే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వసుంధరాని 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేని చేస్తాడు. తను 3వ సారి గెలిచినప్పుడు తనని లా మినిస్టర్ని చేస్తాడు. యాక్చువల్గా ఆ మినిస్టర్ పదవి రావాల్సింది పార్టీలో ఉన్న మధు అనే ఎమ్మెల్యేకి. కానీ స్వామి ఆ మినిస్టర్ పదవి మధుకి ఇవ్వకుండా వసుంధరకి ఇస్తాడు. దాంతో మధుకి స్వామికి అసలు పడకుండా అయిపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సత్య జైలు నుంచి బయటికి వస్తాడు. తను తన భార్య తనని వదిలేసి వెళ్ళిపోయిందనే బాధలో ఎప్పుడూ ఒక రూమ్లో ఉంటూ ఇంట్లో వాళ్ళతో కూడా చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాడు. సత్య కొడుకు రమణ మిర్చి బిజినెస్ చేస్తూ మిర్చిలాగే చాలా ఘాటుగా పెరిగింటాడు. తన జోలికి ఎవరైనా వస్తే పెళ్ళాం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పేలా కొడతాడు. వసుంధర వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి వాళ్ళు వసుంధరని కలిసిండరు, మాట్లాడిచ్చిండరు. స్వామి వసుధ తర్వాత తన మనవన్ని రాజకీయాల్లో దింపుదామని చూస్తుంటాడు. కానీ తను చూస్తే పెద్ద ముద్దపప్పు. తనకి ఎవరితో ఎలా మాట్లాడాలో అస్సలు తెలీదు. వసుధ రెండో భర్త నారాయణ కూడా ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. రోజు స్వామి వీళ్ళిద్దరిని చూస్తూ వసుధ తర్వాత నా వంశం వాళ్ళు రాజకీయాల్లో ఉండరేమో అని భయపడుతూ ఉంటాడు. తను ఆ భయంతోనే రమణకి వాళ్ళ అమ్మకి ఉన్న సంబంధం పూర్తిగా తెంచేయాలి అని తన దగ్గరున్న పని అనే లాయర్తో బాండ్ పేపర్ని రెడీ చేపిస్తాడు. ఆ బాండ్ పేపర్ ఎందుకంటే రమణ ఫ్యూచర్లో ఇంటికి వచ్చి రాజకీయ వారసత్వం కోసం కానీ ఆస్తి కోసం కానీ గొడవ చేయకూడదు అని. పని రమణకి ఫోన్ చేసి మీ అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటుంది, ఒకసారి హైదరాబాద్కి రండి అని పిలుస్తాడు. 20 సంవత్సరాల తర్వాత మా అమ్మ నన్ను పిలుస్తోంది అని రమణ హైదరాబాద్కి వస్తాడు. రమణ వాళ్ళ అమ్మని కలిసిన వెంటనే నన్నెందుకు వదిలేసావని కోపడదామని వాళ్ళ పార్టీ ఆఫీస్లో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. స్వామి పానితో మాట్లాడుతూ వాడితో ఎలాగైనా సరే ఈ బాండ్లో సైన్ చేయించు, వాడు చాలా డేంజర్, అందుకే నువ్వే డీల్ చేయంటూ వాడు సైన్ పెట్టకపోతే విధ్వంసం చేస్తా అని చెప్పు అంటాడు. పాణి ఈ విషయమే రమణకి చెప్తాడు. రమణ ఆ బాండ్ పేపర్లో సైన్ చేస్తే వాళ్ళమ్మకి తనకి ఉన్న సంబంధం తెగిపోతుంది. అందుకు రమణ వాళ్ళమ్మ తన ముందరికి వచ్చి ఏ విషయమో చెప్పేంత వరకు సైన్ చేయకూడదు అని, నువ్వు క్రియేట్ చేసే విధ్వంసం కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని ఆ బాండ్లో రాస్తాడు. అది స్వామి చూసి కోపంతో రగిలిపోతాడు. రమణ కూడా కోపంతో స్వామి క్రియేట్ చేశానని చెప్పిన విధ్వంసాన్ని తను వాళ్ళ పార్టీ ఆఫీస్లో క్రియేట్ చేసి తన కటౌట్ విరిగిపోయేలా చేస్తాడు. రమణ క్రియేట్ చేసిన విధ్వంసాన్ని స్వామి చూసి దడుచుకుంటాడు. రమణ హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసరికి మీ అమ్మ ఎందుకు పిలిచింది అని అందరూ అడుగుతారు. రమణ ఏం చెప్తాడో విందామని వాళ్ళ నాన్న కూడా పైనుంచి వింటూ ఉంటాడు. రమణ మాట్లాడుతూ మీరు అనుకున్నంత సీన్ ఏం లేదు అక్కడ, తనకి మనం అడ్డం వస్తామని, తనకి మనకి ఏ సంబంధం లేదన్నట్టు బాండ్ పేపర్లో సైన్ చేయమని పిలిచింది అని చెప్తాడు. స్వామి పానితో మాట్లాడుతూ వాడితో ఎలాగైనా సరే సైన్ పెట్టించాలి, ఇంటికి పిలువు అని చెప్తాడు. పాని మళ్ళీ రమణకి ఫోన్ చేసి మీ అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటుంది, ఒకసారి ఇంటికి రండి అని చెప్తాడు. రమణకి ఏం చేయాలో తెలియక మందు ఫుల్గా తాగుతాడు. దాన్ని సత్య గమనించి ఒకసారి వెళ్ళి కలిసేసిరా అని చెప్తాడు. రమణ పాని కోసం వాళ్ళ ఇంటికి వస్తాడు. పాని ఏదో పని మీద బయటికి వెళ్ళంటే రమణ తన కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. పానికి ఒక కూతురు ఉంటుంది, తన పేరు అమ్ము. రమణ తనను చూసిన వెంటనే మీరు కత్తిలాగా ఉన్నారు అంటూ తనతో ఫ్లర్ట్ చేస్తాడు. రమణ మాట్లాడే మాటలు అమ్ముకి కొంచెం మొరటగా అనిపిస్తాయి, కానీ తను మాట్లాడే మాటలు తనకి బాగా నచ్చుతాయి. పాని రమణని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. అక్కడ స్వామి రమణతో మాట్లాడుతూ ఈ బాండ్ పేపర్లో సైన్ చేయి అంటాడు. దానికి రమణ నువ్వెవరు నాకు చెప్పేదానికి, ఏదైనా సరే అమ్మే వచ్చి చెప్పమని చెప్పు అంటాడు. రమణకి
వాళ్ళమ్మ తనని ఇప్పటికీ ఇష్టపడుతోంది అనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అందుకే తను ఆ బాండ్ పేపర్లో సైన్ పెట్టకుండా అలా సాగదీస్తూనే ఉంటాడు. అంతేకాని వాళ్ళ ఆస్తి కోసం కాదు. మార్క్స్ రమణ బిజినెస్ని డౌన్ చేయాలి అని తన దగ్గర మిరక్కాయలు కొన్ని అందరినీ తన వైపుకి లాక్కుంటూ ఉంటాడు. రమణ ఈ విషయం తెలుసుకొని మార్క్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన మనుషులందరినీ చిత్తకొడతాడు. దాంతో మార్క్స్ రమణ జోలికి వెళ్లకుండా సైలెంట్ అయిపోతాడు. స్వామి పానితో మాట్లాడుతూ వాడితో ఎలాగైనా సరే ఈ బాండ్ పేపర్లో సైన్ పెట్టించు, లేదంటే నేను జాబ్లో నుంచి పీకేస్తా అని బెదిరిస్తాడు. లా మినిస్టర్ నా జాబ్ పీకేస్తే నాకెవ్వరూ జాబ్ ఇవ్వరు అని తన కూతురు అమ్ముతో అంటూ రమణతో ఈ బాండ్ పేపర్లో ఒకే ఒక సైన్ పెట్టించు అంటాడు. అమ్ము వాళ్ళ నాన్న కోసం పాన్ అసిస్టెంట్ బాలతో కలిసి గుంటూరుకి వస్తుంది. అమ్ము రమణాన్ని వచ్చి కలిసి తన బాధలు మొత్తం చెప్పుకుంటూ ఈ బాండ్ పేపర్లో ఒకే ఒక సైన్ చేయండి అంటుంది. రమణ ఈ బాండ్ పేపర్ని తయారు చేసింది బాలని తెలుసుకొని గో పగిలిపోయేలా ఒక దెబ్బ గట్టిగా ఇస్తాడు. అమ్ము రమణతో ఎలాగైనా సరే ఈ బాండ్ పేపర్లో సైన్ పెట్టించాలి అని, మేం దిగిన లాడ్జ్ అస్సలు బాగలేదు, మేం కూడా మీ ఇంట్లోనే ఉంటామని రమణతో అంటుంది. రమణ అమ్ముని తన ప్రేమలో పడేయచ్చు అని తను ఇంట్లో ఉండే దానికి ఒప్పుకుంటాడు. రమణ రోజు అమ్ముతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అమ్ము కూడా ఆ బాండ్ పేపర్లో సైన్ పెట్టించుకోవాలి అని తనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు రాత్రి రమణ ఫుల్గా తాగుతూ ఉంటాడు. అమ్ము బాల ఇద్దరు తనతో సైన్ పెట్టించుకోవడం కోసం ఇదే మంచి అవకాశం అని తనతో కలిసి ఫుల్గా తాగుతారు. రమణ వాళ్ళు సైన్ పెట్టించుకోవడం కోసమే ఇంట్లోకి వచ్చారన్న విషయం తెలుసుకొని బాలాని చితకొడతాడు. రమణ దెబ్బకి ఇద్దరు భయపడి ఇంట్లో నుంచి పారిపోతారు. వాళ్ళు ఊర్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అనుకోకుండా ఊర్లో ఉన్న ఒక విగ్రహానికి డాష్ ఇచ్చి విగ్రహం తల విరిగిపోయేలా చేస్తారు. ఆ విగ్రహం మరెవరిదో కాదు, మార్క్స్ వాళ్ళ అన్నది. విగ్రహం విరగొట్టినందుకు మార్క్స్ అలాగే తన మనుషులు అమ్ము మీద బాలా మీద దాడి చేస్తారు. ఇంతలో అక్కడికి రమణ వచ్చి మార్క్స్ మనుషులందరినీ కొట్టి అమ్ముని బాలాని కాపాడతాడు. తన కోసం ఇంత పెద్ద ఫైట్ చేసినందుకు అమ్ము రమణని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రమణ అమ్ముని బాలాని పిలుచుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. స్వామి రమణతో ఎలాగైనా సరే సైన్ పెట్టించాలి అని రమణ వాళ్ళ ఇంట్లో వస్తువులను పగలగొట్టి వాళ్ళ మనుషుల్ని కొట్టినట్టు కేసు పెడతాడు. దాంతో పోలీసులు రమణని అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్ట్ గురించి బాగా తెలుసుకొని రమణ వైపు నిలబడి తనకి బెయిలిపిస్తాడు. రమణ స్వామి రాసిన ఎఫ్ఐఆర్ చూస్తే ఆ ఎఫ్ఐఆర్లో పాని అలాగే అమ్ము ఇద్దరు సాక్ష్యంతకాలు చేసింటారు. రమణ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వామి ఎఫ్ఐఆర్లో రాసింది మొత్తం నిజం చేయాలి అని వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టి వాళ్ళ మనుషుల్ని కొడతాడు. స్వామి నారాయణ ఇద్దరు ఏం చేయలేక చూస్తూ ఉండిపోతారు. కానీ వసుంధర మాత్రం రమణ దగ్గరికి వచ్చి రమణని కొడుతుంది. రమణ చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వసుంధర వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ వీడెందుకు మన ఇంటికి వచ్చాడు, వాడికి కావాల్సిన డబ్బు ఇచ్చి ఈ చెత్త మొత్తం ఇక్కడి నుంచి క్లియర్ చేయండి అంటుంది. చెత్త అంటే మరెవరో కాదు, రమణనే. రమణ దాన్ని అర్థం చేసుకొని ఆ బాండ్ పేపర్లో సైన్ చేసి స్వామికి ఇచ్చేస్తాడు. అమ్ము రమణతో మాట్లాడుతూ మా నాన్న సైన్ చేయమంటే చేశా అంతే, నాకు దీనికి ఏ సంబంధం లేదు అంటుంది. రమణ బాధపడుతూ నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటాడు. వసుంధర ఇంట్లో జరిగిన గొడవ గురించి మధు తెలుసుకొని రమణని వచ్చి కలుస్తాడు. తను రమణతో మాట్లాడుతూ వాళ్ళకెంత ధైర్యం, నీ మీద దొంగ కేసు పెట్టారు అంటూ నువ్వు నాతో పాటు రా, మీ అమ్మకు ఆపోజిట్గా నేను ఎలక్షన్స్ నిలబెట్టి నువ్వు గెలిచేలా చేస్తా అంటాడు. దానికి రమణ నేను మా అమ్మని కలవాలి అనుకున్నా, అమ్మ మీద గెలవాలి అనుకోలేదంటూ మధుని చితకొడతాడు. మధు రమణ దెబ్బకి భయపడి వెళ్ళిపోయేటప్పుడు రమణ పర్సుని కొట్టేస్తాడు. మధు రమణ పర్సులో ఉండే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని మీడియా ముందర పెట్టి అసలు మీ వారసుడు ఎవడు అంటూ స్వామిని క్వశ్చన్ చేస్తాడు. స్వామి ఆ న్యూస్ చూసి ఎలక్షన్ టైంలో ఇలా అయితే గెలవడం చాలా కష్టమని ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు. స్వామి నారాయణతో మాట్లాడుతూ రమణ సైలెంట్గా ఉండేదానికి ఏదో ఒకటి చేయని చెప్తాడు. స్వామి రమణ మీద పెట్టిన కేసు ఇంకా పెండింగ్లో ఉంటుంది. ఈ కేసులో రమణకు వచ్చిన బెయిల్ కూడా కండిషన్స్తో కూడిన బెయిల్ మాత్రమే. తను ఆ బెయిల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. కానీ రమణ మాత్రం గుంటూరుకే వచ్చేసింటాడు. అందుకు ఆ పోలీస్ రమణని అరెస్ట్ చేద్దామని ఇంటికి వస్తాడు. రమణ మనుషులంతా ఆ పోలీస్ మీద ఒకటేసారి దాడి చేసి భయపడేలా చేస్తారు. పోలీస్ వాళ్ళ దెబ్బకి భయపడి మనకెందుకు వచ్చిన గొడవలి అని అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తాడు. కేసు గురించి రమణ వాళ్ళ నాన్న సత్తా తెలుసుకొని వాళ్ళు సంతకం కావాలి అంటే సంతకం చేసి వచ్చాయి, అంతేకాని ఈ గొడవలంతా ఏంటి అంటూ అసలు మీ అమ్మ నన్ను ఎందుకు వదిలేసిందో నీకు తెలుసా అని వాళ్ళ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సత్య వాళ్ళకి మార్క్స్ వాళ్ళకి జరిగిన గొడవలో బుజ్జి భర్త వల్ల మార్క్స్ వలన చనిపోతాడు. అదే టైంలో రమణ కంట్లో నిప్పురవ పడి తన కళ్ళు కనిపించకుండా అయిపోయింటుంది. వసుంధర వాడు కన్ను బాగు చేయించాలి, హాస్పిటల్కి పదా అని సత్యతో అంటూనే ఉంటుంది. కానీ సత్య మాత్రం బుజ్జి భర్తని జైల్లో నుంచి బయటకు తీసుకుని వచ్చే పనిలో బిజీగా ఉండి వాడికి మళ్ళీ చూపిద్దామంటాడు. వసుంధర కోపంతో నేను వాడిని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతా అంటుంది. దానికి సత్య కోప్పడి దాన్ని బయటికి తోసి తలుపులు వేసేయని తన చెల్లి బుజ్జితో అంటాడు. బుజ్జి అన్న చెప్పినట్టుగానే వసుంధరని బయటికి పంపించేసి తలుపులు మూసేస్తుంది. దానివల్లే వసుంధర కోపంతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింటుంది.
వసుంధర మార్క్స్ వాళ్ళ అన్న కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వచ్చినప్పుడు కూడా రమణ కన్ను ఎలా ఉంది అని బుజ్జిని అడుగుతుంది. రమణని చెక్ చేసిన డాక్టర్స్ తనని ముందుగానే తీసుకొని రావాల్సింది అని చెప్పింటారు. వసుంధర నా కొడుక్కి ఇంకా కన్ను బాగవ్వదు అనే విషయం తెలుసుకొని ఆ బాధలో మార్క్స్ వాళ్ళ అన్నం చంపింది బుజ్జి భర్త కాదు, నా భర్త సత్య అని కోర్టులో సాక్ష్యం చెప్పింటుంది. అందుకే మార్క్స్ వాళ్ళ అన్నం చెప్పిన కేసులో బుజ్జి భర్తకి బదులుగా సత్య జైలుకి వెళ్ళింటాడు. సత్య రమణతో మాట్లాడుతూ, నువ్వు మీ అమ్మ మీద కోపడాల్సింది నా అన్నం మీద కోపంతో నన్నెందుకు వదిలేశావని, అంతేకాని ఈ గొడవలన్నీ ఏంటి అంటూ చాలా కోపడతాడు. స్వామి వసుంధరతో మాట్లాడుతూ, వచ్చే ఎలక్షన్స్లో నువ్వు ఓడిపోవాలని నీ కొడుకు ఆ మధుతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నీ కొడుక్కి నువ్వు ఒకసారి ఫోన్ చేసి ఇవన్నీ ఆపేయని ఒక మాట చెప్పు, వాడు నీ మాట మాత్రమే వింటాడు అని చెప్తాడు. వసుంధర వాళ్ళ నాన్న మాటకి నో చెప్పలేక రమణకి ఫోన్ చేస్తుంది. రమణ ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళమ్మ మాట్లాడేంత వరకు మాట్లాడించకూడదు అనుకుంటాడు. కానీ వసుంధర ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది. నారాయణ రమణాన్ని చంపేయడానికి బాబ్జీ అని ఒకడికి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఈ విషయం అమ్ము తెలుసుకుని రమణకి చెప్పు అని బాలను పంపిస్తుంది. బాల రమణకి విషయం చెప్దామని వస్తే రమణ ఫుల్గా తాగి బాలా చెప్పేదేం వినకుండా బాల కూడా ఫుల్గా తాగిపిస్తాడు. బాబ్జీ మనుషులు రమణని బాలని ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళి చంపేందుకు ట్రై చేస్తారు. కానీ రమణ వాళ్ళందరినీ కొట్టి స్వామి దగ్గరికి వస్తాడు. స్వామి నారాయణ మనుషుల్ని పంపించిన విషయం తెలుసుకొని ఎందుకురా పంపించావు అంటాడు. దానికి నారాయణ, నువ్వే కదా వాడిని సెలెంట్ చేయాలన్నావు, వాడిని సెలెంట్ చేయాలి అంటే చంపడం తప్ప వేరే మార్గం లేదు అంటాడు. రమణ మాట్లాడుతూ, ఆ మధుకి నాకు ఏ సంబంధం లేదు, వాడు నా పర్స్ కొట్టేసి ఆ ఫ్యామిలీ ఫోటోని తీసుకున్నాడు అంటూ ఇంకోసారి నా జోలికి వస్తే ఈసారి కార్లు పేల్చను, నిన్నే పేల్చేస్తా అంటాడు. బాలాను పంపించి తనని కాపాడినందుకు రమణ అమ్మునొచ్చి కలుస్తాడు. అమ్ము రమణకి ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్తుంది. దానికి రమణ ఫుల్ హ్యాపీ. పాణి వీళ్ళిద్దరి ప్రేమ విషయం తెలుసుకొని వాణ్ణెలా ప్రేమించావని అమ్ముని అడుగుతాడు. దానికి అమ్ము వాడంతే మొరటగానే ప్రేమిస్తాడు, ఆ ప్రేమ చాలా బాగుంటుంది అని చెప్తుంది. స్వామికి అలాగే దాస్ అనే రౌడీకి అస్సలు పడదు. దాస్ చిన్నపిల్లలతో బాంబులు చుట్టిస్తూ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు. అందుకే వసుంధర దాస్కి శిక్ష పడేలా చేసేందుకు చాలా ట్రై చేస్తుంటుంది. అందుకు దాస్ వసుంధరని చంపేయాలని తనకి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడు. యాక్సిడెంట్ జరిగిన విషయం రమణ తెలుసుకుని హాస్పిటల్కి వస్తాడు. వసుంధర మైనర్ ఇంజరీస్తో బయటపడి ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతుంది. ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ రమణ గురించి అడుగుతారు. వసుంధర ప్రెస్ వాళ్ళల్లో ఉండి తనను చూస్తున్న తన కొడుకుని అలాగే చూస్తూ, ఎప్పుడూ ఏ అమ్మని తన బిడ్డలకి ఏం చేసావని అడగండి, అది చెప్పినా ఎవరు అర్థం చేసుకోలేరు అంటుంది. స్వామి రమణతో మాట్లాడుతూ, మీ అమ్మని చంపేందుకు ట్రై చేసింది ఆ దాస్ అనే రౌడీ, నీకు దమ్ముంటే వెళ్ళి వాణ్ణి చంపు, లేదంటే ఇంట్లో కూర్చో, అంతేకాని అమ్మ అంటూ ఇటుపక్క మాత్రం రావద్దు అంటాడు. యాక్చువల్గా వసుంధరకి యాక్సిడెంట్ చేసింది దాస్ కాదు, స్వామినే. వసుంధర సత్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. స్వామి అప్పటికే వాళ్ళ కులపాల ఓట్లతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింటాడు. కానీ వసుంధర ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల 4వసారి తన కులపాలు ఎవరూ తనకి ఓట్లు వేయరు. స్వామి ఆ ఓటమిని తట్టుకోలేక మార్క్స్కి అలాగే వాళ్ళ అన్నకి డబ్బులిచ్చి సత్య వాళ్ళ మిరపకాయల మండి మీద దాడి చేపిస్తాడు. ఆ గొడవలో మార్క్స్ వాళ్ళ అన్నకి గొంతు కొంచెం తెగింటుందంతే. అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళంటే అతను బతికేవాడు. కానీ స్వామి ఈ గొడవను పెద్ద చేయాలని మార్క్స్ వాళ్ళ అన్నని హాస్పిటల్కి పిలుచుకుని వెళ్లకుండా తను చనిపోయేలా చేస్తాడు. కేసు బలంగా మారి బుజ్జి భర్త జైల్లో ఉంటాడు. సత్యకి వసుంధర గొడవ జరిగి తను ఇంట్లో నుంచి వచ్చేస్తుంది. వసుంధర ఇంటికి వచ్చిన తర్వాత రమణాన్ని ఇక్కడికి తీసుకొని రావాలి అని వాళ్ళ నాన్నతో అంటుంది. కానీ స్వామి తన నిజస్వరూపం మొత్తం బయటపెట్టి, ఈ గొడవ చేపించింది నేనే, మార్క్స్ వాళ్ళ అన్నని చంపింది నేనే, నేనింత చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నీ కొడుకు దగ్గరికి వెళ్తే ఈసారి గొడవ ఇంకా పెద్దగా ఉంటుంది, ఈసారి నీ భర్త కొడుకు ఎదురు చనిపోవచ్చని బెదిరించి తనకి బలవంతంగా నారాయణతో పెళ్లి చేసి కొడుకుని కనేలా చేసింటాడు. వసుంధర తన కొడుకుని కాపాడుకోవడం కోసం వాళ్ళ నాన్న చెప్పిన అన్నిటికీ ఒప్పుకుంటూ తనకిష్టం లేకపోయినా మినిస్టర్ పదవిలో కూర్చోయింటుంది. రమణ వాళ్ళ అమ్మని చంపడానికి ట్రై చేసిన దాసుని చంపుదామని తన ప్లేస్కి వెళ్తాడు. అక్కడ బజ్జీలు వేసుకునే ఒక అతను రమణ దాస్ కోసం వచ్చాడు అని తెలుసుకొని తనని దాస్ దగ్గరికి పిలుచుకుని వెళ్తాడు. రమణ దాసుని అలాగే తన మనసుల నుంచి తక్కొడతాడు. ఆ గొడవలో అనుకోకుండా ఒక రాడ్డు ఆ బజ్జీల అమ్మ అతనికి గుచ్చుకుంటుంది. అతనికి అలా జరిగేసరికి అందరూ గొడవను ఆపేసి తన దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే దాస్ తనే కాబట్టి. దాస్ ప్లేస్లో కూర్చున్నవాడు మరి ఎవరు అంటే ఆ బజ్జీలు వేసుకునేవాడు. రమణ ఈ నిజం తెలుసుకుని షాక్ అయిపోతాడు. దాస్ రమణతో మాట్లాడుతూ, గొడవ నాకు మీ తాతకి మధ్య, అంతేకాని నాకు మీ అమ్మకి ఏం లేదు అంటూ మీ అమ్మకి యాక్సిడెంట్ చేసింది నేను కాదు అని చెప్తాడు. రమణ దాస్ని నమ్మి దాస్కి ఏం కాకుండా కాపాడతాడు. రమణ వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ చేసింది వాళ్ళ తాత అనే విషయం తెలుసుకొని తన దగ్గరికి బయలుదేరతాడు. స్వామి తన మనవన్ని పార్టీలో జాయిన్ చేసేందుకు ఒక మీటింగ్ అరేంజ్ చేసింటాడు. అది ఇంకొంచెం సేపట్లో స్టార్ట్ అవుతుంది. కానీ స్వామి మనవడు మీటింగ్లో మాట్లాడేందుకు కొంచెం భయపడుతుంటే నారాయణ తన భయాన్ని పోగొట్టేందుకు తనతో మందు తాగిపిస్తాడు.
స్వామి ఈ విషయం తెలుసుకొని నీకు అసలు బుద్ధి లేదురా అంటూ నారాయణని కొడతాడు. నారాయణ కోపంతో స్వామి మీద తిరగబడి నువ్వు పార్టీలో జాయిన్ చేసేందుకు వాడు అసలు నీ మనవడే కాదు అని చెప్తాడు. వసుంధరకి వాళ్ళ నాన్న గురించి మొత్తం తెలిసిపోయిన తర్వాత వసుంధర తన కొడుకుని కాపాడుకోవడం కోసం అప్పుడు ఏమీ చేయదు. కానీ వాళ్ళ నాన్న తన మాయలో పడేసుకోవడం కోసం నారాయణతో కాపురం చేస్తున్నట్టు నమ్మిస్తుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందని అబద్ధం చెప్పి బెస్ట్ ట్రీట్మెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నా అని చెప్తుంది. ఆ తర్వాత తన రెండో కొడుకుని దత్తత తీసుకొని తనకే పుట్టినట్టు స్వామిని నమ్మిస్తుంది. దాంతో స్వామి తనని 25% నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత వసుంధర తన భర్తను జైలుకి పంపించి స్వామి తనని 50% నమ్మేలా చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ తన కొడుకుని దూరం పెట్టి 75% నమ్మిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు తన కొడుకుతో ఆ బాండ్ పేపర్లో సైన్ చేపించి 100% తనను నమ్మేలా చేసుకుంటుంది. దాంతో స్వామి వసుంధర వెనకాల ఏం చేస్తున్నా కనుక్కోలేకపోతాడు. స్వామి ఈ నిజం మొత్తం తెలుసుకొని షాక్ అయిపోతాడు. తను ఇన్నాళ్ళు పెంచిన తన మనవడు కాదన్న విషయం తెలుసుకొని తనని దగ్గరికి కూడా రానివ్వడు. నారాయణ స్వామికి చెప్తున్న విషయం మొత్తం రమణ కూడా వింటాడు. రమణ మొత్తం విని వాళ్ళ అమ్మ తన కోసం ఎంత సాక్రిఫైస్ చేసిందో తెలుసుకుంటాడు. రమణ స్వామితో మా అమ్మకి ఎందుకు యాక్సిడెంట్ చేశారని అడుగుతాడు. దానికి స్వామి మీ అమ్మ ఎలక్షన్స్లో 3 సార్లు కంటిన్యూస్గా గెలిచింది, 4వ సారి కూడా గెలిచాలి అంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి అంటూ ఆ యాక్సిడెంటే ఆ మ్యాజిక్ అని చెప్తాడు. దానికి రమణ నేను నా దేవుడు ఎప్పుడో చంపేయాల్సిందే కానీ చంపకుండా వదిలేశాడు అంటూ నీ వల్ల మా అమ్మ నాకు 20 సంవత్సరాలు దూరంగా ఉంది అని స్వామి మీద కోపడతాడు. రమణ మాట్లాడే మాటలు అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ అమ్మ విని రమణతో మాట్లాడుతుంది. రమణ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మతో కలిసిపోతాడు. వసుంధర వాళ్ళ నాన్ని వదిలేసి తన కొడుకుతో వెళ్ళిపోతుంది. రమణ అడ్డం వచ్చిన అందరినీ కొట్టి వాళ్ళ అమ్మని ఇంటికి పిలుచుకుని బయలుదేరతాడు. రమణ వాళ్ళ అమ్మని కలిసినప్పుడు చాలా కోప్పడాలనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మ తనని ముట్టుకునేసరికి తను ఆ సంతోషంలో మొత్తం అంతా మర్చిపోయింటాడు. సత్య రోజు రూమ్లోనే ఉంటూ రూమ్లో ఉన్న కిటికీ నుంచి బయట చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన భార్య తన కోసం వస్తుందేమో అని. సత్య వసుంధర ఇంటికి రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వసుంధర వెళ్ళిపోయేటప్పుడు డోర్ మూసేసిన బుజ్జినే తను మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు డోర్ తీస్తుంది. ఫ్యామిలీ అంతా మళ్ళీ కలిసిపోయి అందరూ ఒకే చోట హ్యాపీగా ఉంటారు. ఇంత జరిగిన తర్వాత కూడా స్వామి కొంచెం కూడా మారకుండా మళ్ళీ గొడవ చేపిద్దామని మార్క్స్కి ఫోన్ చేస్తాడు. కానీ మార్క్స్ స్వామి బుద్ధిని తెలుసుకొని తన ఫోన్ లిఫ్ట్ చేయడు. రమణ అమ్ము ఇద్దరు బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ గుంటూరు కారం మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.